క్రికెట్ గురించి ఇష్టం ఉన్న వాళ్ళు, క్రికెట్ ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ ఐపీఎల్ ని ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు, ఫ్యూచర్ లో కూడా ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా, ఎస్పెషల్లీ ఆర్సీబీ అభిమానులు ఈ మ్యాచ్ గురించి, మనం 2024లో ప్లే ఆఫ్స్ అప్పుడు సిఎస్కే మీద ప్లే ఆఫ్స్ కోసం కష్టపడి గెలిచి వెళ్ళామే హోమ్ గ్రౌండ్ లో చిన్నస్వామిలో అని ఖచ్చితంగా చరిత్రలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ లెవెల్లో ఈరోజు ఆర్సీబీ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. నేను రాత్రి నేను మామూలుగా నేనైతే చాలా పెద్ద సిఎస్కే ఫ్యాన్ని, బట్ నేను ఫిదా అయిపోయా ఆర్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ కి. కేవలం ఈ మ్యాచ్ కాదు, గడిచినటువంటి 5 మ్యాచ్ల నుంచి ఇది 6వ మ్యాచ్ వరుసగా వాళ్ళు గెలవటం. రాక్ బాటమ్ లో ఉన్నారు వాళ్ళు, సాలిడ్ బాటమ్ లో ఉన్నారు టేబుల్ కి. ఈరోజు ప్లే ఆఫ్స్ కి వెళ్ళారు, అంటే టాప్ 4 లోకి వచ్చారు. ఇది ఇక్కడి నుంచి వీళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేస్తారనే తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ని వాళ్ళు పెట్టడం, ఇన్ని నెలలుగా, ఇన్ని వారాలుగా వాళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతున్నా కూడా, అవన్నీ ఆడ్స్ అన్ని పక్కన పెట్టి, ట్రోలింగ్ అనేది కూడా ఒక బిగ్ ఆడ్ వాళ్ళకి, ఒక బిగ్ నెగిటివ్ వాళ్ళకి, ఒక ఆబ్స్టికల్. దాన్ని కూడా వాళ్ళు క్రాస్ చేస్తూ అద్భుతమైన 6 విక్టరీలు, 6వ విక్టరీ ప్లే ఆఫ్స్ కోసం, అది చెన్నై మీద, అంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీం మీద. ఎందుకంటే 5-6 కప్పులు ఉన్నటువంటి టీము ధోని సారథ్యంలో, ఆల్మోస్ట్ ధోని సారథ్యం, గైక్వాడ్ కెప్టెన్ అయినా కూడా ధోని టీం కింద కన్సిడర్ చేస్తారు అందరూ. మీకు జియో సినిమా నుండి ఇంకొక పోస్టర్స్ అని అందరూ ధోని ధోని అనే నడుస్తుంది ఇప్పటికీ సిఎస్కే అనేది. సో అట్లాంటి టీం మీద ఇంత గొప్ప విజయం సాధించడం అనేది డెఫినెట్లీ వీళ్ళ చరిత్రలో చెప్పుకుంటారు. ఫస్ట్ లో అసలు వర్షం తర్వాత శాంట్నర్ కి కానీ, లేకపోతే తీక్షణకు కానీ బాల్ అద్భుతంగా తిరిగింది. సో అసలు చాలా ఈజీగా ఓడిపోతుంది ఆర్సీబీ అనుకున్నారు, నేను కూడా అట్లాగే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. ఆఖరి 6 ఓవర్లు 80 రన్లు కొట్టింది ఆర్సీబీ. ఇది చాలా బిగ్గెస్ట్ థింగ్ కింద, మనం ఫస్ట్ రీజన్ కింద దాన్ని కన్సిడర్ చేయొచ్చు. 5 కాదు, 5 కారణాలు అన్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ కారణం ఏంటంటే, ఆఖరి 5 ఓవర్లు 80 రన్లు కొట్టి, ఫస్ట్ 10 ఓవర్లు చెయ్యని పెర్ఫార్మెన్స్ లాస్ట్ 10 ఓవర్లో అద్భుతంగా చేసి 219 రన్లు కొట్టి, 201 కొడితే కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేదు చెన్నై అనే ఒక బిగ్గెస్ట్ టార్గెట్ ఇవ్వడం అనేది ఆర్సీబీ గెలుపుకి మొట్టమొదటి రీజన్ కింద చెప్పుకోవాలి. రెండోది, జడేజా జడేజా ఓవర్లు 4 ఓవర్ ఇచ్చే ధైర్యం కూడా రుతురాజ్ గైక్వాడ్ చేయలేపాడంటే జడేజాకి, ఏ లెవెల్లో జడేజా ఫెయిల్ అయ్యాడు అర్థం చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గా టర్న్ అవుతున్నటువంటి బాల్ జడేజా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు ఆ టైంలో ఆ పిచ్ ని. సో అందువల్ల జడేజా ఫెయిల్ అవడం అనేది ఆర్సీబీకి ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ గా చెప్పుకోవాలి. మూడోది, సిమర్జీత్ ఓవర్, అతను వేసినటువంటి ఓవర్, ఒక్క ఓవర్ 19 రన్లు ఇచ్చాడు. ఆ ఓవర్ బిగ్ హైయెస్ట్ ఎకానమీ అందరిలోకి. ఆ 19 రన్ల తేడాతోనే ఈరోజు ఓడిపోయినటువంటి పరిస్థితి చెన్నై అటు ఇటుగా. సో ఈ ఓవర్ అనేది కూడా మ్యాచ్ ని చాలా తీవ్రంగా డిసైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ బ్యాటింగ్ వరకు చూసుకుంటే ఈ మూడు ముఖ్యమైనటువంటి కారణాలుగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే చెన్నై బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫస్ట్ బ్రేక్ త్రూ, అది 4వ అతిపెద్ద కారణం అవుతుంది మ్యాచ్ గెలవడానికి. అది రుతురాజ్ గైక్వాడ్ యొక్క వికెట్ ని ఫస్ట్ బాల్ తోనే మ్యాక్స్వెల్ చేయడం, డక్అవుట్ చేయడం. ఎందుకంటే రుతురాజు కెప్టెన్, పైగా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మీకు హైయెస్ట్ స్కోరర్ ఆఫ్ ద ఐపీఎల్ లిస్ట్ లో టాప్ 2లోనో 3లోనో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఫస్ట్ బాల్ లోనే, అది కూడా స్పిన్నర్ దిగి మ్యాక్స్వెల్ అవుట్ చేయడం, మళ్ళీ అదే మ్యాక్స్వెల్ మీకు పవర్ ప్లే అయ్యే వరకు రాకపోవడం అనేది కంప్లీట్ గేమ్ ప్లాన్ గా తెలుస్తుంది, కోహ్లీది కానీ ఫాఫ్ది కానీ. సో ఒక అద్భుతమైనటువంటి బాల్ తో అతన్ని అవుట్ చేయడం రుతురాజ్ గైక్వాడ్ని. అక్కడి నుంచి మీకు సిఎస్కేకి బిల్డ్ చేసేటువంటి వ్యక్తులు లేకుండా పోయారు. వెంటనే మిచెల్ అవుట్ అయిపోవడంతో బిల్డ్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎవరు బిల్డ్ చేస్తారు ఎందుకు? రహానే ఫామ్ లో లేడు, రచిన్ రవీంద్ర ఫామ్ లో లేడు. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ కష్టపడి టీం బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఇన్నింగ్స్ ని. అయినా కానీ రహానే కొట్టిన ఒక రాంగ్ షాట్ వల్ల అవుట్ అయిపోయాడు రహానే. సో అది ఇప్పుడు ఫోర్ కారణాలు చెప్తున్నా, రహానే నేను కారణంగా చెప్పట్లేదు. బట్ బిగ్గెస్ట్ కారణం ఏంటంటే, ఈ మ్యాచ్ కంప్లీట్ టర్న్ అవడానికి, కంప్లీట్ ఆర్సీబీ వైపు మొగ్గు చూపడానికి మ్యాచ్ బిగ్గెస్ట్ కారణం దూబే చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్. అదేంటంటే, రచిన్ రవీంద్ర అని రన్అట్ చేయడం. దూబే తప్పు వల్లే అతను క్లియర్ గా రన్అట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర అసలు ఏమీ ఫామ్ లోకి రాడు అనుకున్నాను నేను, బట్ డెఫినెట్లీ అతను ఫామ్ లోకి వచ్చి అలాంటి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేశాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. హీస్ రియల్లీ అప్రిషియబుల్ ఫర్ దట్. అదే రచిన్ రవీంద్ర కాసేపు ఉండుంటే, అంటే ఇంకొక 3 అవర్స్ ఉండుంటే డెఫినెట్లీ మ్యాచ్ సిఎస్కి చేతిలోకి వచ్చేది. బట్ దూబే చేసిన అతిపెద్ద పొరపాటు వల్ల అతను అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇవి 5 కారణాలు. ఇంకా అన్నిటిని మించి భయంకరమైన ఫామ్ లోకి వచ్చినటువంటి ధోనిని, తక్కువ టైంలో ఎక్కువ సిక్స్లు కొట్టాడు, అట్లాంటి ధోనిని దయాల్ లాస్ట్ ఓవర్ లో అవుట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ గా దయాల్ చేసిన మ్యాజిక్ ఈరోజు సిక్స్త్ కారణం కింద ఆర్సీబీకి
విన్ అవ్వడానికి ముఖ్యంగా హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక నెయిల్ బైటింగ్ మ్యాచ్ అంటే ఎట్లా ఉంటుంది? నరాలు కట్ అయిపోయే మ్యాచ్ అంటే ఎట్లా ఉంటుందనేది చాలా అద్భుతంగా ఈరోజు మనం చూసినటువంటి సిచ్యువేషన్. సో, మీకేమనిపించింది ఈ మ్యాచ్ చూసిన తర్వాత? ఆర్‌సీబీ ఎట్లా సీఎస్‌కే ఎటువంటి తప్పులు చేసింది? ఆర్‌సీబీ ఇంకా ఎట్లా పెర్ఫార్మ్ చేసుంటే బావుంటుందని మీకేమనిపించింది చెప్పండి? ప్రతి ఆర్‌సీబీ ఫ్యాన్ కాదు, ప్రతి ఐపీఎల్ చూసేటువంటి అభిమానికి వీడియో షేర్ చేయండి. ఇది నిజంగా చరిత్రలో ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ అభిమానులు ఫ్యూచర్‌లో కథలుగా చెప్పుకునే ఒక గొప్ప మ్యాచ్.